చేవెళ్ళ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక మహిళా న్యాయవాది స్వప్నని అతి దారుణంగా నిన్న ఆమె యొక్క సోదరుడు మరి కొంతమంది కలిసి హత్య చేయటం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులని చంపుతున్నటువంటి పరిస్థితి. గతంలో గట్టు వామన్ రావు ఆయన భార్య నాగమణిని నడి రోడ్డు మీద దుండగులు నరికి చంపినటువంటి వైనం, కరీంనగర్లో మల్లారెడ్డిని చంపినటువంటి వైనం, నల్లగొండలో విజయరెడ్డిని చంపినటువంటి పరిస్థితి, హైదరాబాద్ నడిబొడ్డున రంగారెడ్డి జిల్లా ఇజ్రాయెల్ అనేటువంటి వ్యక్తిని ఈ రకంగా ప్రతి సందర్భంలో న్యాయవాదుల్ని చంపేటటువంటి పరిస్థితి. కొంతమంది న్యాయవాదుల మీద అక్రమంగా మరి తప్పుడు కేసులు బనాయిస్తున్నటువంటి ఒక పరిస్థితి. కొంతమందిని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి న్యాయవాదుల్ని డిటైన్ చేసి మరి కేసులు రాజీ చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేశంలో పండ్లు కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులకు మరి స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉంది, స్విగ్గీలు జొమాటోలో పనిచేసే వాళ్ళకి చట్టం ఉంది, ఉబర్లు ఓలాలు నడుపుతున్నటువంటి వాళ్ళకి చట్టం ఉంది. ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం లేనటువంటి పరిస్థితి. దాంతో ఏంటంటే న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. న్యాయవాదులు స్వేచ్ఛగా ధైర్యంగా ప్రాక్టీస్ చేయగలిగేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే అదే క్రమంలో ఇలా చేవెళ్ళ కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా న్యాయవాదిని స్వప్నని అతి దారుణంగా గొంతు కోసి చంపడం అనేటువంటి జరిగింది. అందుకనే ఈ రాష్ట్రంలో వెంటనే తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదుల యొక్క జోలికి